పారాయణే, పుస్తక పారాయణ చేస్తున్నాం. సాయి సచ్చరిత్రలో ఈ 23 అధ్యాయంలో ఈ దీక్షిత్ మేకని చంపమని దీక్షిత్ని బాబా అనుజ్ఞ ఇవ్వడం, ఇది ఈ చదువుతున్నప్పుడు నాకు అలాగే ఒక రకమైన ఆనందం. ఆ బాబాయే దర్శనం అవుతున్నంత ఆనందం జరుగుతుంటే, అదే టైంలో ఆవిడ వెంకటేశ్వర స్వామి మీద వేసిన దండ, లిల్లీ పూల దండ గిరగిరా తిరిగిపోతుంది. దండలో ఉన్న పువ్వులు, దారం కదలట్లేదు, దండలో ఉన్న పువ్వులు తిరిగిపోతున్నాయిట. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, చూసిన వాళ్ళందరూ. నా దగ్గర నన్ను అడిగారు, "ఏమండి చూడండి చూడండి" అని. కానీ నేను చూసే స్థితిలో లేను. ఆ తన్మయత్వం, ఆ బాబా యొక్క ఆ దీక్షిత్ భక్తి, అసలు అందులో తదాత్మత పొందిపోయి నాకు ఈ విషయం చాలా చిన్నదిలే అనిపించిందండి. మీరు నమ్ముతారో నమ్మరో, అదే ఉంది. ఎవరికి ఏది ప్రసాదించాలో అది ప్రసాదిస్తున్నాడు. నాకు ఇది ప్రసాదించాడు ఆ స్వామిని అలా కళ్ళారా చూసుకుంటూ బడబడా కళ్ళనీళ్లు కారిపోతుంటే, ఆ తన్మయత్వం మళ్ళీ ఇంతవరకు నాకెప్పుడు రాలేదు.